గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇంకా రాలేదు. ఇది కాదు సార్, కొంచెం కొంచెం ఎక్కువ మెలో డ్రామా అలా కావాలా ఉండండి, ఈ జేబులోంచి తీస్తాడనమాట. ఎక్కువ చేసిన అయితే ఈ జేబులోంచి అలాగా ఆపరేషన్ కూడా ఉంది మన దగ్గర అంటుంటే. అసలు నా ట్రావెల్ ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచి కదా సార్. మన ఇద్దరు పరిచయం ఎట్లా అయింది చెప్పవా? నాకు ఫ్రెండ్ ఆనంద్ అని ఉండేవాడు. ఆనంద్ మేనేజర్ సృజన మూవీసా? ఎస్ ఎస్, చిన్నారావు గారు ఆనంద్ అతను తీసుకొచ్చి వాడు చెప్పాడు ఇట్లా ఎల్బీ గారి దగ్గర ఉందిరా ప్లేస్మెంట్ అంటే, నేను అప్పుడు ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉందిరంటే, సరే ఏది నేను యాక్చువల్లీ నాది రైటింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ డైరెక్షన్ కాబట్టి సరే ఏదో అక్కడే అన్నయ్య తేడా. ఇప్పుడు నేను నాటక రచయితని అయినందుకు నేను గొప్పగా ఎలా ఫీల్ అవుతాను తెలుసా? నవరస భరితం నాటకం కావ్యేషు రమ్యం అంటే రచనా ప్రక్రియలు అనేక ఉన్నాయి. కవిత ఉంది, కథ ఉంది, నవల ఉంది, వ్యాసం ఉంది, ఏదైనా ఉంది, నాటకం కూడా ఉంది. ఈ మిగతావన్నీ రాయడం కంటే నాటకం రాయడం కష్టం. మిగతావి ఏది రాసిన వాడైనా నాటకం రాయలేకపోవచ్చు. నాటకం రాసిన వాడు మిగతా ఏదైనా రాయగలడు. ఎందుకంటే అది అంత కష్టం అని చెప్పడానికి నాటకానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా పవర్ కావాలి, చాలా 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను డైరెక్టర్ని అవుదాం అనుకున్నాను, కానీ రచన నా ఇది కాదనేది కాదు. రచయిత అయిన వాడు ఏదైనా అవుతాడు, డైరెక్టర్ కూడా అవ్వగలుగుతాడు. రచయిత కాని డైరెక్టరు ఎక్కడికక్కడ బెరుగ్గా ఉంటుంది, ఎవరి మీద ఆధారపడాలి. ఆ రైటర్ వచ్చే కరెక్ట్ చేయాలి, ఆ రైటర్ చెప్పాలి, అతను చెప్పింది ఇతనికి నచ్చకపోయినా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎలా కరెక్ట్ ఏంటో ఇతను రాసుకోలేడు. అదే రచయిత అయ్యి ఉన్న డైరెక్టర్ ఉంటాడే, కుమ్ముతాడు. ఇంకా చూసుకో, ఇవాళ సక్సెస్ఫుల్ వాళ్ళని తీసుకో, అంటే వేళ కూడా సక్సెస్ ఉన్నారు రచయిత కాని వాళ్ళు. ఇవాళ కంపల్షన్ అయిపోయింది, డైరెక్టర్ అవ్వాలంటే ముందు రచన చేయాలి. నాకు ఎంతమంది వస్తుంటారో రచన కోసం నా దగ్గరికి. కానీ మీ దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్గా చేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు, నేను తప్ప. అంటే కొన్ని బాణాలు కొన్ని ఇలా వేస్తాం, కొన్ని ఇలా వేస్తాం, కొంచెం ఎక్కువ పెట్టేయాల్సి వచ్చినప్పుడు అది పవర్ఫుల్గా వెళ్తుంది అనమాట. లైక్ చిన్నప్పుడు మా వాడికి ఇంకా మాటలు రావట్లేదండి అంటారు, లేటుగా వచ్చినవాడు వాడు దేశాన్ని తినేస్తాడు వాడు అనుకుంటాం. అలాగా ఒకటి డైరెక్టర్ అవ్వాలి, ఓకే అవ్వాలి, ఇంకో దారి లేదు. కానీ నీకు దారి ఉంది. యు ఆర్ ఎంజాయింగ్ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ అంటే తెలిసేప్పుడు నీకు ఇది ఎంత క్రేజీ. నీకు తెలియదు, అది లోకానికి తెలుసు. ఆ లోకాన్ని చూస్తున్నా నాకు తెలుసు. నీకు తెలుసు హంబుల్గా నువ్వు ఈయన దగ్గర పోలు కొట్టడం ఎందుకని అట్లా పెద్దరికంతో అలాగే క్రేజియస్ట్ పోస్ట్ చేస్తున్నావు నువ్వు. ఎవరినైనా కూర్చొని ఇక్కడ నువ్వు గుంజీలు తీయించేస్తావు. నువ్వు వాడు అటు వస్తే ఇటేస్తావు, ఇటు వస్తే అటేస్తావు, మధ్యలో అంపసిజ పరిచేస్తావు. నువ్వు దాని మీద పడుకుని ఎటు కదలాలేమో, గుచ్చుకుపోతున్నాయి ముళ్ళని. అంటే చాలా కష్టం ఇది పోస్ట్ అనేది. ఇది కొందరికే అబ్బుతుంది. అది అన్ని రకాలుగా అంతలో కిక్ రప్పించాలి, అంతలో ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ కూల్ డౌన్ చేయాలి, కూల్ డౌన్ అవుతుంటే మళ్ళీ నీకు కావాల్సిన పాయింట్ రప్పించాలి, జనానికి ఇంట్రెస్టింగ్గా చేయాలి. మెయిన్ జనానికి ఇంట్రెస్ట్ కదా. నన్ను రెచ్చగొట్టి నాలో చెడు ఏమైనా తీయాలని నీ ఉద్దేశమా? ఏదైతే ప్రేక్షకుడు తినేవాడికి వంట బాగా చేయాలనేది కదా ఇక్కడ. అందుకని తప్ప. కాబట్టి నువ్వు యు ఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్. ఫస్ట్ థింగ్ కాదు డైరెక్టరే అవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ హై స్కూల్ టీచర్ అవ్వాలా, కాలేజీ లెక్చరర్ అవ్వాలా అనేది, నేను హై స్కూల్ టీచర్ అవ్వాలని హై స్కూల్ టీచర్ నీ అంబిషన్ అనుకో, నువ్వు అనుకోకుండా లెక్చరర్ అయిపోయావు అనుకో. నేను అన్నీ సాధించాను కానండి ఆ టీచర్ అవ్వలేకపోయానన్నా అనేది ఉందనుకో, ఓ రకంగా టీచర్ నీ అంబిషన్ కావచ్చు, కానీ ఈక్వల్లీ యు ఆర్ ఎంజాయింగ్. లెక్చరర్ అంటే ఇంకా సౌకర్యంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు నీకు హిట్ ఫ్లాప్ సమస్య లేదు నీకు. డైరెక్టర్ అయితే సినిమా సమస్య. బస్ స్టాప్ తీసినా టెన్షనే, బాహుబలి తీసినా టెన్షనే కదా. ఆ సినిమా బస్ స్టాప్ తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆయనకి టెన్షను,
బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమాకి ఈయనకి. అంటే టెన్షన్ ఉండాలి, టెన్షన్లోంచి అటెన్షన్ వస్తుంది. టెన్షన్ చెరిపేసుకుని అటెన్షన్ మిగులుతుంది. వెంకీ మీ దగ్గర వెంకీ, శ్రవణ్ అందరూ అయిపోయారు, నాకు తెలిసినంత వరకు అందరూ అయిపోయారు. వెంకీ, శ్రావణ్ వాళ్ళు అయ్యారు, కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటే ఇంకా బాగుండేది. అది మన చేతిలో ఉండదయ్యా, మనం చెప్పగలమా? ఇప్పుడు ఒక నెల తప్పిన మాతృదేవత ఎన్నాళ్ళకి బిడ్డను కంటుందంటే 9 నెలలకండి అని చెప్పచ్చు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నవాడు డిగ్రీ ఎన్నేళ్ళకి అవుతుందంటే 5 ఏళ్ళకండి అని చెప్పచ్చు. ఒక కళను నమ్ముకొని ఏదో సాధించాలని టార్గెట్ జీవిత ధ్యేయాన్ని పెట్టుకుని ఇది ఎన్నాళ్ళు అవుతానండి, ఎన్నాళ్ళకి పడుతుందండి అంటే మనం చెప్పలేము. రేపే అవ్వచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, ఎప్పటికీ అవ్వకపోవచ్చు. నేనున్నాను. ఎంత ట్రావెల్ చేసి 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 ఎన్ని భుజాల మీద బరువులు వేసుకుని వెళ్ళి అది సాధించాలని ఒక మొండి పట్టుదలతోటి ఆ మార్గ మధ్యంలో ఎన్నో కొన్ని నాకు ఇష్టం లేని మజిలీలు చేసి తప్పదు. సో మనం చెప్పలేం కనుక ఏమో రేపు నీకు తెల్లారితే నీకు ఏంటో ఏ బెస్ట్ న్యూస్, ఏ గుడ్ న్యూస్. ఆశీర్వదించండి నన్ను, ఈ సంవత్సరం డైరెక్టర్ అవ్వాలండి. చాలా ఈజీ ఒక రకంగా డైరెక్టర్ అవ్వాలండి. నేను అయిపోయాను తెలుసా నీకు? నేను డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలన్నది నా గోల్ కాదు సార్, మంచి సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది నా గోల్. మంచి సినిమా డైరెక్టర్కి షార్ట్ కట్స్ లేవు. మంచి కథ రాసుకోవడం, మళ్ళీ కమింగ్ టు ది పాయింట్, నువ్వు రచయిత అవ్వడం అడ్వాంటేజ్. రచయిత అయినప్పుడే ఇంకొకటి మంచి కథ మంచి కథ అందరినీ అడగాలి. ఏది ఇచ్చినా ఇది మంచి కథ కాదు, నువ్వే రాసుకోవాల్సి వచ్చినప్పుడు మంచి కథ ఏంటో డిసైడ్ చేసుకో. సో మంచి కథ అంటే మళ్ళీ నేను కాంటెంపరీ కథల్ని నమ్మను, నేను ఇవాళ సీజనల్ నమ్మను నేను. అది మంచి కథగా నేను ఒప్పుకోను. ఓకే, లాంగ్ స్టాండింగ్ ఉండాలి ఏదైనా మంచి అనడానికి. వేళ ఒక మాయాబజార్, ఒక షోలే, ఇవేవో మనం చెప్పుకుంటూ ఉంటాం. అప్పటికి వాళ్ళకి ఎందుకు ఆ లాంగివిటీ ఉంది, ఆ దమ్ము ఉంది అందులో. ఇక్కడికి వేళ వచ్చి పెద్ద 100 రోజులు ఆడేసి రేపు దాని గురించి మర్చిపోతే అది గొప్పది కాదు. కరెక్ట్. అలాంటి మంచి కథలు ఎప్పుడూ ఆలోచించుకును. ఫర్ ఎగ్జాంపుల్, సీజనల్ ద్రాక్ష చెట్టుగా ఉండడం కంటే ఎవర్ గ్రీన్ కొబ్బరి చెట్టుగా ఉండడం నాకు ఇష్టం. ఓకే. సీజనల్ అంటే క్రాప్ వేస్తావు, దానికి ఎరువు వేస్తావు, స్ప్రే కొడతావు, పందిరేస్తావు, అన్నీ చేస్తావు, కట్ చేస్తావు, తోసేస్తావు, జేబులో వేసుకుంటావు, డబ్బు అయిపోయింది. ఆ పందిరి లేదు, ఆ చెట్టు లేదు, ఆ తిన్న ఆడి మర్చిపోయాడు, వీడు మర్చిపోయాడు. కొబ్బరి చెట్టు దొడ్లో వేసుకున్నావు, పెన్షన్ లాంటిది అది. ఉద్యోగంలో నెల 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 నీకు 5 కాయలు 50 కాయలు అది పడుతూ ఉంటుంది. నీకు ఎంతో కొంత ఒక పైసా అయినా నెల నెల ఒక ఆదాయానికి సోర్స్ ఉంది అక్కడ. 30-40 ఏళ్ళు అది కాపు కాస్తుంది. అది ఒక్క కాపు కాదు, నెల నెల కాపు. అది అసలు కల్పవృక్షం అంటే అది. అలా పల్లెటూళ్ళలో ఎందుకు గొప్ప పల్లెటూళ్ళు, ప్రతి దొడ్లో 1 డజన్ కొబ్బరి చెట్లు ఉంటాయి. 1 నెల తిరిగేటప్పుడు కాదు 1000 రూపాయలు వస్తాయి. ఆ పొయ్యిలో పెట్టుకోవడానికి డొలకా చెట్టు ఇస్తుంది, అమ్ముకోవడానికి, దేవుడికి కొట్టుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి, అన్నిటికీ అది కలుపుతారు. అలాంటి ఎదుగుదల, అలాంటి సక్సెస్ మనకుంటే బాగుంటుంది. మీరు చేసిన దాంట్లో అలాంటి సినిమా ఉందనుకుంటున్నారా? ఏది ఉంటే ఏది? నేను చేసిన దాంట్లో నాకు ఎక్కువ పేరు తెచ్చినవి, రైటర్గా నేను చూసుకుంటే నాకు చాలా పేరు తెచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయి. అప్పులపారావు, ఆ ఒక్కటి అడక్కు, హలో బ్రదరు, వారసుడు, హిట్లరు, సొంత ఊరు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, ఇలాంటివి ఏది తీసుకున్నా కూడా ఈవేళ కిష్కిందకాండ. ఇప్పుడు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అది కూడా ఒక రోడ్ షో కాదు, కానీ అది ఒక దానికోసం పెట్టే పరుగులు. సీక్రెట్ వీడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిన, వాడి నుంచి వాడికి తెలిసిపోయిందేమో, వీడికి తెలిసిపోయింది. ఆ స్ట్రగులే అందం అందులో. ఒక దాన్ని పంచుకోవాలి, పెద్ద నిధిని. దీన్ని మనం ఎప్పుడో కిష్కిందకాండలో చేశాను. ఆ కిష్కిందకాండలో రోడ్డు షో అది. ఒక నిధి ఎక్కడో ఉంది ఒక శ్మశానంలో, దానికోసం అనేక మంది పరిగెడుతున్నారు. ఆ పరిగెడుతున్నప్పుడు ఎవరి నుంచి ఎవరికి సీక్రెట్ తెలిసిపోయింది. వాడికి తెలిసిపోయిందేమో, వాడు ముందు సొంతం చేసేసుకుంటాడేమో అని